జావా 42 బోబర్ ఉంది కదా, దానికి ఇది కాంపిటీషన్ అన్నమాట. ఇంకా దీనికన్నా చిన్నది ఉంది 725, అది మెటియోర్ 650కి వస్తుంది. 45 ఇది టర్నింగ్ రేడియస్ కూడా బానే ఉంది. అక్కడ మోడిఫికేషన్ మీకు తెలుసు కదా కేరళలో ఎలా చేస్తారో ఘోరంగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గచ్చిబౌలి. గోవాన్ క్లాసిక్ 350 మీద అయితే ఉన్నాము. ఆల్రెడీ మీరు thumbnail లో చూసారు కదా. ఇవాళ నేను దీన్ని రైడ్ చేసి రివ్యూ అయితే చెప్తాను, అండ్ బ్లాగ్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మా ఫ్రెండ్ కూడా నాతో వస్తున్నాడు నా బైక్ మీద. సో అతనితో నేను లాస్ట్లో ఈ 4 months ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయమంటాను. ఎందుకంటే ఈ బైక్ వచ్చింది కూడా ఆల్మోస్ట్ డిసెంబర్లో అండ్ 2025 స్టార్టింగ్ లో అనమాట. అండ్ తిరిగింది కూడా 4500 కిలోమీటర్స్. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే కనుక మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం కదా, అప్పుడు నేను తిను ఇద్దరం కలిపి వెళ్ళాము. ఆ రోజు కూడా నేను ఇది డ్రైవ్ చేశాను. అప్పుడు ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. కాజాగూడ హిల్స్ సైడ్ అయితే వెళ్తున్నాము, చిన్నగా అలాగా ఈవినింగ్ రైడ్ లాగా. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారా? చాలా బాగుంది. దిస్ ఈస్ ది 350cc ఇంజన్ అండ్ 5 గేర్ అన్నమాట. మన క్లాసిక్ 350 ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఇంజన్ అన్నమాట. ఏమి తేడా లేదు దానికి దీనికి. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏమున్నాయంటే జస్ట్ ఈ టైర్స్ అండ్ ముందు కూడా మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చిన్న చిన్న చేంజెస్ అంతే. జావా 42 బోబర్ ఉంది కదా, దానికి ఇది కాంపిటీషన్ అన్నమాట. మనకి క్లాసిక్ 350 వచ్చేసి 2,30,000 నుండి 2,72,000 వరకు ఇంచుమించుగా మనకి వేరీ అవుతాయి. ఇక్కడ గోవాన్ క్లాసిక్ 350 ఏంటంటే 2.72 నుండి 2.92 వరకు అయితే వేరీ అవుతాయి. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి మనకి. సో తిను తీసుకున్నది ఏంటంటే మొత్తం ఆన్ రోడ్ 2,94,000 అయితే అయ్యింది. లోకల్ రైడ్స్ కి మాత్రమే. సిటీ రైడ్స్ కి క్రేజీ ఉంటది. పర్ఫెక్ట్ బైక్ అన్నమాట. ఏప్ హ్యాండిల్ అంటారు దీన్ని. ఏప్ అని ఎందుకు పెట్టారనేది నాకు తెలియదు. ఏప్ అంటే యాక్చువల్ గా మంకీ. దీనిలో ఇంకొక హ్యాండిల్ అయితే వస్తుంది, యాక్సరీస్ కింద తీసుకోవాలి. అదేంటంటే ఇంకా హైట్ తక్కువ ఉంటది. అది ఒక 10 millimeters ఎంత హైట్ ఉంటది అంతే. ఇప్పటి వరకు నేను ఈ చిన్న రైడ్ లో తెలుసుకుంది ఏంటంటే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే క్లాసిక్ 350కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓడోమీటర్ లో 160 వరకు అయితే ఉంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చింది 118 km/h. వీ హ్యావ్ 13 liters ఫ్యూయల్ కెపాసిటీ. ట్యాంక్ హార్న్ ఒకసారి వినిపిస్తాను మీకు. టిపికల్ రాయల్ ఎన్ఫీల్డ్ హార్న్, పెద్దగా ఏం మార్చలేదు. ఇక్కడ అలాగబ్బా వర్షం వాటరా లేకపోతే వర్షం పడిందా ఎలా ఉంది ఇదంతా? నాకు తెలిసి డ్రైనేజ్ వాటర్ అయి ఉంటది. ఇక్కడ నమ్మలేం మనము. స్ట్రెచ్ చేసినప్పుడు నాకు హ్యాండిల్ బార్ స్ట్రైట్ గా ఉంది. హిమాలయన్ అనుకోండి, ఇదిగోండి కిందకి ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. ఫుట్ పెక్స్ కూడా మెటియోర్ 350కి ఉంటాయి చూడండి. సో ఆ టైప్ ఇచ్చారన్నమాట ఫుట్ పెక్స్. అండ్ పక్కన గేరింగ్ కూడా అలాగే ఉంది. 350cc ఇంజన్ కాబట్టి కొద్దిగా లోడ్ పడుతున్నట్టు అనిపిస్తుంది. మామూలుగా మనం కొద్దిగా హెవీ సీసీ బైక్స్ అనుకోండి లోడ్ తీసుకోదు, అంత ఎక్కువ సౌండ్ వచ్చినట్టు అలా అనిపించదు. ఇది ఎందుకు అలా అనిపిస్తుంది? లుక్ అట్ దిస్ ఈస్ గోవాన్ క్లాసిక్ 350. కొద్దిగా వైబ్రెంట్ గా ఉంటది, ఫీల్ కూడా చాలా బాగుంటది. ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను చూడండి. ఇది కావాలంటే తీసేసుకోవచ్చు, ఇది ఒక్కటే కూడా ఉంచుకోవచ్చు. సింగిల్ సీట్ గోవాన్ క్లాసిక్ 350 అని మెన్షన్ చేశారు చిన్నగా. అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. 750 mm హైట్ అన్నమాట. ఇంకా దీనికన్నా చిన్నది ఉంది 725, అది మెటియోర్ 650కి వస్తుంది. మొత్తం లైటింగ్ ఏంటంటే ఎల్ఈడియే, ఎక్కడా కూడా నార్మల్ లైట్స్ ఇవ్వలేదు. మొత్తం ఒకసారి ఆఫ్ చేసి ఇప్పుడు మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఆన్ చేసిన వెంటనే చూసారా ఇలాగా మీటర్ పైకి వెళ్ళి కిందకి వస్తుంది. అండ్ ఇక్కడ V12.10 అని రాసింది. ఫ్యూయల్ కెపాసిటీ చూపిస్తుంది. సో ABS కూడా చూపిస్తుంది ఇక్కడ సింబల్. పక్కనేమో బ్యాటరీ సింబల్ ఒకటి కనబడుతుంది. స్పీడ్ టెస్ట్ చేద్దాము. ఫస్ట్ గేర్ లో ఎంత వెళ్తుందో చెక్ చేద్దాము. ఫస్ట్ గేర్ 40, సెకండ్ గేర్ 75, థర్డ్ గేర్ 100, ఫోర్త్ గేర్ ఈజీగా 110 వరకు వెళ్ళొచ్చాము, 105 వరకు. అండ్ కానీ నేనైతే అంత స్పీడ్ ఇక్కడ చేయలేకపోతున్నాను ఈ రోడ్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి RPM అంతా చెక్ చేద్దాము. ఒకసారి 0కి వచ్చేస్తాను మళ్ళీ. రెడీ, 1 2 3 గో. ఇనీషియల్ పికప్ బాగానే ఉంది. 45 ఫస్ట్ గేర్.
75 సెకండ్ గేర్. థర్డ్ గేర్ నియర్ టు 98 or 100. పవర్ అయితే బాగానే ఉంది. 350cc ఈ మాత్రం వెళ్తుందంటే ఎంత ఈజీగా అనేది చాలా క్రేజీ అని చెప్పాలి. అండ్ దీని వెయిట్ కూడా 197 kg అనమాట. 20 హార్స్ పవర్ ఉంది. అండ్ టార్క్ ఒక్కటే 27 న్యూటన్ మీటర్స్. హార్స్ పవర్ ఎక్కువ ఇచ్చి ఉంటాయి కనుక మనకి ఈజీగా 120 అబోవ్ స్పీడింగ్ అయితే వెళ్ళేది. హార్స్ పవర్ తక్కువ ఉండడం వల్ల అది కుదరదు. ఇక్కడ అంతా ఫోటోగ్రఫీస్ ఫోటో షూట్స్ అవుతున్నాయి. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పక్క నుండి వెళ్ళిపోదాం. మేబీ ట్రాఫిక్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ హీట్ రావచ్చేమో అని అనుకుంటున్నాను. కింద ఎవరైతే బాబర్ టైప్ వెహికల్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఇది కరెక్ట్ యాప్ట్ వెహికల్. కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా చేశారు ఈ వెహికల్ ది. కొద్దిగా స్పీడింగ్ వెళ్ళినప్పుడు అంటే 100 దాటితే ఆల్మోస్ట్ కొద్దిగా వైబ్రేషన్స్ అనేది కనబడుతున్నాయి ఫుట్ పెక్స్ దగ్గర అండ్ హ్యాండిల్ దగ్గర. ఇది టర్నింగ్ రేడియస్ కూడా బానే ఉంది. మరి అంత ఇరుకిరుకుగా ఏమీ లేదు. ట్రాఫిక్ లో కూడా ఈజీగానే మెన్యూర్ చేసేయచ్చు. హెవీ బైక్ లో అనిపిస్తుంది కానీ నా హైట్ కి అయితే అది కరెక్టే. కొద్దిగా షార్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా భయపడతారేమో అంటే ట్రిప్ తిప్పేటప్పుడు అయ్యేట్లకి. ఇది మామూలు నార్మల్ 350 కాదు కదా, గోవాన్ క్లాసిక్ 350. అంటే గోవాలో ఎలా ఉంటాయి అంటే వింటేజ్ లాగా ఒక రెట్రో ఫీలింగ్ లాగా ఉంటది కదా, ఆ టైప్ అనుకోండి. ఇంకా హ్యాండ్లింగ్ అయితే నాకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఇదేంటబ్బా ఇక్కడ క్లోజ్ చేస్తారా? ఓకే, మన వ్లాగ్ వల్ల ఇదొకటి తెలిసింది ఇవాళ. కాచాగూడ హిల్స్ కంప్లీట్లీ క్లోజ్డ్ అంట. ఇంకెవ్వరిని లోపలికి పంపించరంట. నాకు తెలిసి లోపల కన్స్ట్రక్షన్ ఏదో స్టార్ట్ అయ్యి ఉంటది, అందుకనే ఇంకా క్లోజ్ చేస్తారు వీళ్ళు కూడా. అండ్ ఏదో కిట్ కూడా ఉంది ఇక్కడ, రాయల్ ఎన్ఫీల్డ్ కిట్ ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నారు రెట్రో ఫీలింగ్ కోసం. ఇక్కడ వైట్ లాగా రబ్బర్ ఉంది, వైట్ రబ్బర్ యాక్సరీ కింద తీసుకున్నాడు. ఇది అండ్ సంపగాడు 2 యాక్సరీస్. ఎవరైనా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వెహికల్ తీసుకుంటే కనుక బాగా ఎంజాయ్ చేస్తారు రైడ్ అయితే. ఇప్పటి వరకు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాడో అలాంటివన్నీ మొత్తం కూడా మనోని అడిగి తెలుసుకుందాము. Say your experience with this and what you are liking in this bike. You know, he's a looker. You take him out on the road, everyone's gonna be like, come at you and they're gonna be, is this modified or is this? మీకు చూస్తే అర్థం అవుద్ది అంతా స్టాక్ కానీ మోడిఫికేషన్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. స్పెసిఫికేషన్స్, especially the tubeless tires and dual ABS which comes with this. No classic 350 ever had it before. And there's kind of like this white wall tires, it's white rubber which has been discontinued like maybe 60s 70s. It's in the olden time and they are trying to bring it back on this like a retro style. It has a good touch to the bike. Let's say the wheelbase is also a bit fatter than the regular classic 350s. And you get J series engine which is kind of more refined engine, I could say. And you can take him anywhere. It's so smooth. The low end torque is really good and pulling power is really good. I would say 10/10. 10/10. Okay, you are the owner, right? You can say 10/10. I also will give 8 pakka. For some reasons means like for the power. There are drawbacks. Yeah, for the power 20 HP they have. Correct. I did got tappet noise in the 31st or 30th day after purchase. And I mentioned the same in my first service and they cleared it out. Then my question is like, what's the first service cost? So it costed me around 1,800 and change. అండ్ ఇంకోటి అఖిల్ కి తెలుగు రాదు, సో ఎవరు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడని ఎవరో ఏదో అనుకోవద్దు. ఈజ్ మలయాళీ అండ్ ఈజ్ కేరళైట్. అక్కడ మోడిఫికేషన్ మీకు తెలుసు కదా కేరళలో ఎలా చేస్తారో ఘోరంగా. దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద అయితే కామెంట్ చేయండి. సో ఇంకెక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్, ఫిర్ మిలేంగే.